నా పేరు చందు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు. ఈ రోజు రాష్ట్రంలో జిల్లాలో విచ్చలవిడిగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో బుక్స్ యూనిఫామ్స్ వ్యాపారం చేస్తున్నా సరే ప్రభుత్వం ఇప్పటికీ ఎడ్యుకేషన్ అధికారులు కూడా డిఈఓ గాని ఎంఈఓలు గాని ఎవరు కూడా స్పందించిన వయసే. గత కొన్ని రోజులుగా ఎడ్యుకేషన్ అధికారులకి డిఈఓకి ఎంఈఓలకి కలెక్టర్ గారికి జేసీ గారికి వినతి పత్రాలు బుక్స్ మాఫియా హరికట్టాలి, యూనిఫామ్లు బుక్లు ఇవన్నీ కూడా హరికట్టాలి, జిల్లాలో రాష్ట్రంలో విచ్చలవిడిగా ప్రైవేట్ కార్పొరేట్లు అమ్ముతున్నారని చెప్పినా సరే ఈ రోజు కూడా పట్టించుకునే పరిస్థితి. ఈ రోజు గత కొన్ని రోజులుగా ఎస్ఎఫ్ఐగా కొన్ని స్కూల్లో సర్వేలో భాగంగా నారాయణ, శాంతినికేతన్, సంస్కార్, శ్రీ చైతన్య ఇలాంటి స్కూల్లో, రవీంద్ర భారతి లాంటి స్కూల్లో విచ్చలవిడిగా వేల రూపాయలు ఫీజులు అమ్ముతున్నా సరే ఈ రోజు గవర్నమెంట్ విద్యాశాఖ అధికారులు పట్టించుకునే పరిస్థితి. ఈ రోజు నారా లోకేష్ గారు నిన్న పత్రికా ప్రకటనలో గవర్నమెంట్ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్ తీర్చిదిద్దడం అంటే గవర్నమెంట్ స్కూల్ తీర్చిదిద్దడము అంటే 2 అంతస్తులు గవర్నమెంట్ 2 అంతస్తులు ప్రైవేట్ బిల్డింగ్ ఈరోజు 4 అంతస్తుల పర్మిషన్ ఇవ్వడమా? ఈ రోజు 5,000కి 7,000కి దొరికే పాఠ్య పుస్తకాలు ఇక్కడ 15,000 నుంచి 25,000 వరకు అమ్మడమా? అంటే నిబంధనలు పాటించకుండా ఎటువంటి రూల్ ని పాటించకపోయినా సరే పర్మిషన్లు ఇస్తా ఉన్నారు. ఈ రోజు శ్రీ చైతన్య కాలేజ్ మేనేజ్మెంట్ చెప్తుంది మా కాలేజ్ ఎదుట స్కూల్ ఉంది, ఆ స్కూల్ కి స్పీడ్ బ్రేకర్ లేవు, కాలువలు లేవు. కాల్వాలు, డ్రైనేజ్ సిస్టమ్, స్పీడ్ బ్రేకర్లు, స్కూల్ జోన్ బోర్డు లేకుండా ఈరోజు శ్రీ చైతన్య స్కూల్ కి ఎలాగ పర్మిషన్ ఇచ్చారని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము అడుగుతున్నాం. ఈరోజు ఇదే కాదు, జిల్లాలో పలు ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలు స్కూల్స్ లో పర్మిషన్ లేకపోయినా సరే హాస్టల్స్ రన్ చేస్తా ఉన్నారు, బుక్స్ అమ్ముతా ఉన్నారు, అదనంగా తరగతులు నిర్వహిస్తా ఉన్నారు, స్ట్రెంత్ కి అతీతంగా ఎక్కువ మంది నడుపుతా ఉన్నారు. అయినా సరే ఎటువంటి స్పందన లేకుండా నిమ్మకు నీరెత్తినట్టు దున్నపోతు మీద వాన కురిసినట్టు ఈరోజు శ్రీకాకుళం ఎడ్యుకేషన్ మినిస్టర్లు నారా లోకేష్ గారు ప్రవర్తిస్తా ఉన్నారు. ఈ రోజు డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎలక్షన్ హామీలో చెప్తూ నేను ఈ ప్రజల్ని ఎడ్యుకేషన్ సిస్టాన్ని యువతని ముందుకు తీసుకెళ్తాను, అమెరికాతో ఈటుగా ఎడ్యుకేషన్ సిస్టాన్ని తీసుకెళ్తామని చెప్తాను. అమెరికాలో ఫ్రీ ఎడ్యుకేషన్ అయ్యా, యూకేలో ఫ్రీ ఎడ్యుకేషన్, మరి ఆంధ్రలో నువ్వు డిప్యూటీ సీఎంవి, చెగువేరా ఫాలోవర్వి, నరేంద్ర మోడీ శిష్యుడివి, నువ్వేం చేస్తున్నావు? ప్రైవేట్ కార్పొరేట్ దోపిడీ చేస్తా ఉంటాయి అంటే వాళ్ళకి అమ్ముడు పోయావా? ఈ రోజు నీ పిఏ కొన్ని లక్షల కోట్ల రూపాయలు దోచుకుంది, దాన్ని ప్రశ్నిస్తారనా? అది బయటికి తీస్తానా? ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రశ్నించట్లేదు. స్కూల్ విద్యార్థులు చిన్నపిల్లలు చదువుతున్న స్టేషనరీల మీద ఇంత వేల రూపాయలు దోచుకుంటున్నా ఎందుకు అడగట్లేదు అని చెప్పి ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి మేము అడుగుతా ఉన్నాం. ఇలాగే కానీ ఈ గవర్నమెంట్ కానీ ఎడ్యుకేషన్ అధికారులు కానీ ఇలాగే కానీ కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థులు, బడుగు బలహీన వర్గాలు, ప్రజా సంఘాల నాయకులతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఈరోజు దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ, ప్రజా సంఘాలు, యువత, మేధావులు, చదువుకున్న వ్యక్తులు తిరగబడతా ఉన్నారు. ఈ బుక్స్ మాఫియా పైన కూడా ఇలానే భవిష్యత్తులో మీ పైన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం.